ఏంటి ఋతు అంత ఘోరంగా ఓడిపోయారు గుజరాత్ తో? ఏం చెప్పమంటావు సంజు? ఇన్ని రోజులు టాస్ గెలిచలేదు అని చెప్పి బాధపడ్డా. తీరా నాకు అర్థమైంది ఏంటి అంటే టాస్ గెలిస్తే మ్యాచ్ దొబ్బుతుంది అని. మరి నెక్స్ట్ మ్యాచ్ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మేమే గెలుస్తాము. మీతోనే కదా మ్యాచ్, అది కూడా చపక్ లో. ఎంత చపక్ అయితే మాత్రం మీరు గెలిచేస్తారు అనుకుంటున్నారా? లాస్ట్ టైం ఏం జరిగిందో మర్చిపోయారా? లాస్ట్ టైం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మేము తప్పకుండా తర్వాత జరిగే 2 మ్యాచ్లు గెలిచాలి. కాబట్టి ఇక టేబుల్ టాపర్సా, టేబుల్లో సెకండ్ టాపర్సా, ఇవన్నీ చూడాలనుకోవట్లేదు. మ్యాచ్ గెలవాలి అనుకుంటున్నాము. ఇన్ని రోజులు ఓడిపోవడానికి ఆడారా? ఇక్కడ పంచులు వేయడం మానేసి ఫస్ట్ పోయి బ్యాటింగ్ చేయి. ఎందుకంటే మా పైన నువ్వంత ఈజీగా బ్యాటింగ్ చేయలేవు. ఇది కామెడీ అంటే ఎందుకు తెలుసా? మీ టీంలో బెస్ట్ బౌలర్ తుషార్ దేశపాండే. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీ బౌలింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. సంజు, మరీ తక్కువ అంచనా వేస్తున్నావు. తుషార్ దేశపాండే ఈ ఇయర్ మాకు సూపర్ గా బౌలింగ్ చేశాడు. ఏదో లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యామని చెప్పి ఎక్కువ చేయకు. లాస్ట్ మ్యాచ్ కూడా వాడే 2 వికెట్లు తీశాడు, దంచి కొడుతున్న 2 బ్యాట్స్మెన్స్ ని. ఏం ఉపయోగం అబ్బా? సెంచరీలు చేశాక నువ్వు అవుట్ చేయాల్సిన పని లేదు, బ్యాట్స్మెన్సే అవుట్ అయిపోతారు. మీరేదో పెద్ద లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచినట్టు ఎందుకంత బిల్డప్ ఇస్తావు? మీరు కూడా లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారు కదా. మేమన్నా ఒక మ్యాచ్ గెలిచి ఇంకొక మ్యాచ్ ఓడిపోయాం. నా బాధ అంతా ధోని అన్న గురించే అబ్బా. ధోని అన్న గురించి బాధ ఏంది? ధోని అన్న ఎట్లా ఆడుతున్నాడో చూసావా? లాస్ట్ మ్యాచ్ లో అవార్డు కూడా ఇచ్చారు. ధోని అన్న రాకుంటే నేనే పోయి తీసుకున్నా. అది కాదు నా బాధ. చపక్ లో మ్యాచ్. ఇక మీరైతే ప్లే ఆఫ్స్ కి వెళ్ళరు, నేను పక్కాగా రాసిస్తాను. లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోతాడు ధోని అన్న చపక్ లో. దాని గురించే బాధపడుతున్నా. నువ్వు అట్లే ఆశలు పెట్టుకో. ధోని అన్నకు నెక్స్ట్ మ్యాచ్ మీ పైన గెలిచి గిఫ్ట్ గా ఇస్తాము. ఆ తర్వాత మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ కి వెళ్తాము. ఆ తర్వాత మిగతా మ్యాచ్లు కూడా గెలిచి కప్పు కొట్టి ధోని అన్నకు గ్రాండ్ ఫేర్వెల్ ఇస్తాము. నీకేమన్నా తలకాయ ఉందా కొంచెమైనా? వరుసగా 2-3 మ్యాచ్లు గెలిచేకే తలకిందలు తపస్సు చేస్తున్నారు. మీరు 2 మ్యాచ్లు గెలిచి మళ్ళీ ప్లే ఆఫ్స్ కి పోయాక అక్కడ గెలిచి కప్పు కొడతాం అంటున్నారు. ఇవన్నీ జరిగే పనిలేనా? సిఎస్కేకి 5 కప్పులు ఉన్నాయి, మీకు లింగుమని 1 కప్పు ఉంది. నువ్వే అన్ని మాటలు మాట్లాడితే మేమెన్ని మాటలు మాట్లాడాలి చెప్పు? ఏమైనా చెప్పు ఋతు, నాకైతే గుండె తరుక్కుపోతోంది. ఎలాగబ్బా అని అర్థం కావట్లేదు. ఒకవేళ మేము మంచి పొజిషన్లో ఉంటే కావాలైనా మ్యాచ్ ఓడిపోయే వాళ్ళం. ఇప్పుడు మేము కూడా టేబుల్ టాపర్స్ అవ్వాలంటే మీ పైన గెలవాల్సిందే. సారీ ఋతు, మ్యాచ్ అయితే మాదే. టాస్ గెలుస్తావేమో గెలుచుకో. నెక్స్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచినా టాస్ ఓడిపోయినా మ్యాచ్ మాత్రం మాదే. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 230, సెకండ్ బ్యాటింగ్ చేస్తే 250 అయినా స్కోర్ చేస్ ఫిక్స్ అయిపోయాం బ్లైండ్ గా. మీ టీంలో ఒక్కరైనా బ్యాటింగ్ ఆడేవాళ్ళు ఉన్నారా? నువ్వు కాకుండా. నువ్వు అవుట్ అయ్యావనుకో ఇక మీ పరిస్థితి అంతే. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మన మ్యాచ్ లో చూసావా డారెల్ మిచెల్, మోయిన్ అలీ ఎలా ఆడారో? ఆడడం కాదు, వాళ్ళు ఎన్ని మ్యాచ్లు గెలిపించారో చెప్పు. ఇప్పటి వరకు వాళ్ళు ఏ మ్యాచ్ గెలిపించలేదు. ఇక ఎలాగో ఒక ఫ్రీ వికెట్ ఉంది, ఆ వికెట్ మేమే తీసుకుంటాము. సారీ, తీసుకోవాల్సిన అవసరం లేదు, అతనే ఇచ్చేస్తాడు. ఫ్రీ వికెటా? ఎవరబ్బా? రచిన్ రవీంద్రనా? నో 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 నో, రహానే అన్న వికెట్ ఇవ్వడమే కాదు, ప్రెజర్ పెట్టి ఇంకొక 2-3 వికెట్లు కూడా వచ్చేలా చేస్తాడు. అది కాకుండా లాస్ట్ మ్యాచ్ లో అయితే రన్అట్ రూపంలో ఇంకొక వికెట్ ఇచ్చాడు గుజరాత్ కు. దీని ప్రకారం చూసుకుంటే రహానే అన్న వికెట్ తీస్తే ఇంకొక 2-3 వికెట్లు తీస్తాం. హలో సంజు, సీనియర్ ప్లేయర్ ని, ఒకప్పుడు రాజస్థాన్ కి ఆడిన స్టార్ ప్లేయర్ ని నన్నే తక్కువ అంచనా వేస్తున్నావు కదా నువ్వు. అన్నా, నిన్ను ఒకరు తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదన్నా. నీ బ్యాటింగ్ చూస్తుంటే మాకే అర్థమవుతోంది. నువ్వు పవర్ ప్లే వరకు ఉన్నావనుకో టీం ఖచ్చితంగా ఓడిపోతుంది. పవర్ ప్లే వరకు లేవనుకో నువ్వు నీతో పాటు ఇంకొక వికెట్ ఇచ్చేస్తావు. సో ఏ విధంగా చూసినా నువ్వైతే మాకు లక్కీనే. ఋతు, ఇలా అయితే కాదు గాని నెక్స్ట్ మ్యాచ్ లో నేను ఒక సెంచరీ చేస్తా. నీకేమైనా ప్రాబ్లం ఉందా? అన్నా, బయటికి చెప్పట్లేదు కానీ సెంచరీ అవసరం లేదన్నా. కనీసం బాల్ తినకుండా ఒక 30-40 రన్లు కొట్టన్నా చాలు. నీకు ముక్కుతానన్నా. నీ వల్ల టీం మొత్తం ఇబ్బంది పడుతుందన్నా. 240 చేసింగ్ లో ఎవరైనా ఫస్ట్ బాల్ వదిలిపెడతారా అన్న? టెస్ట్ మ్యాచ్ అనుకున్నావా నువ్వు? అది అంటే పిచ్చి ఎలా ఉందో మనకు తెలియాలి కదా, అందుకే అలా స్టైల్గా వదిలిపెట్టాను. అలానే స్టైల్గా వదిలిపెట్టావు, మ్యాచ్ను కూడా అలాగే వదిలిపెట్టావు. నువ్వు ఇచ్చిన షాక్కి నేను కూడా ఫాస్ట్గా ఆడబోయి అవుట్ అయిపోయా. ఇప్పుడేంటి ఋతు, నీకేం కావాలి చెప్పు? మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంతే కదా. నేను గెలిపిస్తా టీంని. మీరెవ్వరూ బ్యాటింగ్ చేయాల్సిన పని లేదు. అలా వచ్చి క్రీజ్లో నిలబడండి చాలు. నాకు స్ట్రైక్ ఇవ్వండి, నేను గెలిపిస్తా. అబ్బా, ఇక మాకే భయం లేదు. రహానే అన్నకు స్ట్రైక్ అంటున్నారు అంటే కనీసం 130-140 కొడతారు మీరు.
ఖచ్చితంగా. సంజు, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. ఏమన్నా ఉంటే గ్రౌండ్ లో చూసుకుందాము. చెప్పకలో గెలుస్తామంటున్నావు కదా, చూపిస్తాం. మా తడాకేంటో చూపిస్తాం. హలో సంజు, నన్ను బానే అంటున్నావు కానీ మీ టీంలో కూడా ఒక సూపర్ బౌలర్ ఉన్నాడు కదా, మాకెలాగో ఫుల్గా రన్నులు ఇస్తాడు, చూసుకో. మా టీంలో సూపర్ బౌలరా? ఎవరబ్బా? నా గురించే సంజు వాళ్ళు మాట్లాడుతోంది. వరుసగా మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నా అని చెప్పి నన్ను దెప్పి పొడుస్తున్నారు. రేపు చెన్నైలో స్పిన్ పిచ్ పైన నా స్పిన్ మాయాజాలం ఏంటో చూపిస్తా. చాహల్ అంటే వికెట్ టేకింగ్ బౌలర్, 6 హిట్టింగ్ బౌలర్ కాదని నిరూపించుకుంటా. చూద్దాం, అది చూద్దాం. నన్ను అవమానించారు కదా, నన్ను అవమానించిన వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు మ్యాచ్లు గెలిచిందే లేదు. రేపు మీ మీద సెంచరీ చేసి మ్యాచ్ గెలిచి చెన్నైకు గిఫ్ట్ ఇస్తా. ధోని అన్నకు గిఫ్ట్ ఇస్తా. జాగ్రత్త అన్న, నువ్వు ఎక్కువ గిఫ్ట్లు ఇస్తే మరి వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో పాపం. కాబట్టి కొంచెం చూసుకున్నాడు చాలు.